సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు సంక్రాంతి భోగి రోజు భోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి కౌలు రైతులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాల క్రితం రైతాంగ ప్రయోజనాలకు నష్టం చేసే పద్ధతుల్లో వ్యవసాయ విధానాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టపెట్టే విధానంలో భాగంగా తీసుకొచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం తల వంచింది. మోడీ గారు సాష్టాంగపడి మేము తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఒక లిఖితపూర్వకమైనటువంటి కొన్ని డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ రోజు రద్దు చేసినటువంటి వ్యవసాయ నల్ల చట్టాల యొక్క సారాంశాన్ని ఈరోజు దొడ్డిదారిన మరొక రూపంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానంలో భాగంగా తీసుకొస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యవసాయ మార్కెట్ విధానం కనుక అమలు జరిగితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భవిష్యత్తులో రైతులు పండించిన పంటలకి మద్దతు ధర దక్కదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే తమ పంటలు అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే రాబోయే కాలంలో రైతులే వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్ శక్తులకి స్వచ్ఛందంగా కట్టబెట్టే పద్ధతుల్లో, రైతుల మెడ మీద కత్తి పెట్టే పద్ధతుల్లో ఈరోజు నూతన వ్యవసాయ విధానం మార్కెట్ అని తీసుకొచ్చింది. రైతులే కాదు, కౌలు రైతులు కూడా దీనివల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానం ఏదైతే ఉందో రాబోయే కాలంలో రైతు సంఘాలు అడుగుతున్న మేరకు, డిమాండ్ మేరకు C+50% కలిపి మద్దతు ధర ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించాలని ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని తుంగలో తొక్కినట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క తీసుకొచ్చిన విధానంలో కనపడతా ఉంది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఏజెన్సీలు ఏ పంటను కూడా సేకరించే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ వ్యక్తులకే అమ్ముకొని నష్టపోయే పరిస్థితికి దాపురించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఏ రూపంలో చూసుకున్నా ఈ విధానము రైతాంగానికి తీవ్ర నష్టము, కార్పొరేట్ శక్తులు లాభము, మధ్యదళారులకి ప్రయోజనం చేకూరుస్తుంది తప్ప రైతులకు ఉపయోగపడేది లేదు. అందుకని రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసి మన వ్యవసాయ విధానాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే పద్ధతుల్లో, దళారులను పెంచి పోషించే పద్ధతుల్లోనే జాతీయ వ్యవసాయ మార్కెట్ యొక్క విధానం ఉన్నది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతాంగంలో ఉన్న ఆత్మహత్యలు నివారించే దానికోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సుల మేరకు C+50% కలిపి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత ఇవ్వాలని, అంతేకాని ఒక్క పర్యాయం దేశవ్యాప్తంగా రైతులు రుణమాఫీ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు రుణమాఫీ చేసి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని, అదేవిధంగా పంటల బీమా ప్రీమియంను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే పూర్తిగా చెల్లించి రైతులకి ప్రయోజనాన్ని చేకూర్చాలని తదితర డిమాండ్ల మీదతో రైతాంగం పోరాటాలు సిద్ధం చేస్తూ ఉంది. గత 46 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా రైతుల డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ జగజిత్ సింగ్ దల్లేవాలే ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోమని చెప్తుంది, కానీ పట్టించుకోవట్లేదు. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే 122 మంది మీద అక్రమ కేసులు పెట్టి గౌతమ్ బుద్ధ నగర్ జైల్లో అక్రమంగా నిర్బంధించారు. టీయర్ గ్యాసు, లాఠీ చార్జీలు ప్రయోగిస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించే దానికోసం దృష్టి సారించాలా, సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోవాలా, జాయింట్ పార్లమెంట్ కమిటీ సూచించిన కొన్ని అంశాలనైనా పరిగణలో తీసుకొని రైతులను రక్షించాలి. దల్లేవాలని ప్రాణాల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలి. ఆయన పెట్టిన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సంప్రదించుకొచ్చి రైతుల డిమాండ్లు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రేపు 13వ తారీఖు నాడు భోగి రోజు భోగి మంటల్లో ఈ నూతన వ్యవసాయ మార్కెట్ విధాన ప్రతుల్ని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయవలసిందిగా మేము రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, అనేక వర్గాల ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం.